तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्. తాన్ అంటే వారందరినీ, సమీక్ష చూసిన తర్వాత, సహా అతడు, కౌంతేయ కుంతీపుత్రుడు, సర్వాన్ నానావిధ, బంధూన్ బంధువులను, అవస్థితాన్ చేరి ఉన్నట్టి, కృపయ జాలితో, పర్య అధికమైన, ఆవిష్ట ఆవరింపబడినవాడే, విషీదన్ చింతించుచు, ఇదం ఇట్లు, అబ్రవీత్ అంటే పలికెను అని అర్థం. కురుక్షేత్ర యుద్ధరంగంలో ఉన్న అనేక విధాలైన బంధువులను కానీ స్నేహితులను కానీ చూసిన తర్వాత అర్జునుడు అతని హృదయం అంతా చాలా జాలి కరుణతో నిండిపోయి ఈ విధంగా మాట్లాడాడు. దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. దృష్ట్వా అంటే చూచి అని అర్థం. స్వజనం జ్ఞాతులను, కృష్ణ ఓ కృష్ణ, యుయుత్సం యుద్ధోత్సాహంతో, సముపస్థితం సమావేశమై ఉన్న, సీదంతి కంపించుచున్నవి, మమ నా యొక్క, గాత్రాన్ని శరీరావయవాలు, ముఖం నోరు, పరిశుష్యతి ఎండిపోవచున్నది. అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు, ఓ కృష్ణ, ఇక్కడ నాతో యుద్ధం చేయడానికి వచ్చిన బంధువులను స్నేహితులు అందరినీ చూసిన తర్వాత నా శరీర అవయవాలన్నీ కంపిస్తున్నాయి, అలాగే నా నోరు కూడా ఎండిపోతుంది అని చెప్తున్నాడు. నిజమైన కృష్ణ భక్తుని యొక్క హృదయం అంత జాలి కరుణతో ఉంటుంది. అర్జునుడు యుద్ధం చేయలేక కాదు, యుద్ధం చేయడానికి సిద్ధపడే వచ్చారు. కానీ తన వైపు, ప్రతిపక్షం వైపు ఉన్న సైన్యాన్ని, ఇంకా బంధువులను, స్నేహితులు అందరినీ చూసిన తర్వాత అర్జునునికి చాలా బాధ కలిగింది. నిజంగా కృష్ణుని ఆరాధించే భక్తుని యొక్క హృదయం ఇంత జాలి కరుణతో ఉంటుంది.